నిమ్మలంగా కనబడే ఈ ఓడరేవు తన గర్భంలో గొప్ప చరిత్రను దాచుకొని ఉంది. క్రీస్తు పూర్వం ఎన్నో శతాబ్దాలుగా విదేశీ ఓడలు ఈ మార్గంలోనే మన దేశాన్ని చేరుకున్నాయి. పర్షియా, అరేబియా మొదలగు దేశాలు మన దేశంలోకి వర్తకం చేస్తూ సుగంధ ద్రవ్యాలు, యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు మొదలగు సరుకులను నింపుకొని రాకపోకలు చేస్తూ ఉండేవి. ఈ రేవు కేరళ రాష్ట్రం కొడంగల్లూరులో ఉంది. అవతల కనిపిస్తున్నది అరేబియా సముద్రం. అందులో నుండి భూమి మీదకి వచ్చే జల మార్గం ఇది. క్రీస్తు శకం 52లో ఈ ప్రాంతం నుండి భారతదేశ భూమార్గంలోకి అడుగుపెట్టాడు దైవజనుడు, క్రీస్తు ప్రభు అయిన 12 మంది శిష్యుల్లో ఒకడైన అపొస్తలుడైన తోమా గారు. ఆయన అడుగుపెట్టిన ఈ ప్రాంతం దేశ చరిత్రనే మార్చేసింది. భారతదేశంలో క్రైస్తవ మతానికి పునాది వేసింది. ఈ స్థలంలో అడుగుపెట్టిన ఆయన దీనితో కలిపి 8 క్రైస్తవ సంఘాలు నిర్మించారు. ఆయన వేసిన ఆ పునాది ఈ రోజుకి వేల మంది దేవుని ఆరాధించే స్థలాలుగా ఉన్నాయి. మార్తోమా గేట్ అంటారు. చూడండి, మార్తోమా గేట్. తోమా గారు అరేబియా సముద్రంలో నుంచి ఈ నది గుండా దాటి ఈ ప్రాంతం ఎక్కి ఈ యొక్క గట్టు మీద ప్రవేశించారు. ఇదే ఆయన వచ్చినటువంటి అడుగుపెట్టినటువంటి మొట్టమొదటి భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతం. మరి ఆ ప్రాంతం చూడడం, లేకపోతే ఆ ప్రాంతాన్ని దర్శించడము నిజంగా ఎంతో భాగ్యంగా ఉంది. నిజంగా గూస్ బంప్స్ వస్తున్నాయి, రోమాలు లెక్కపరుచుకుంటున్నాయి. తోమా గారు వచ్చినటువంటి మార్గంలో రావడం, ఆ విషయాన్ని చూపించడం నిజంగా నాకెంతో భాగ్యం అని తెలుస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిసారిగా పోసిన తోమా గారు దక్షిణ భారతదేశంలో అడుగుపెట్టి కట్టి ముగించినటువంటి చర్చిగా ఈ యొక్క చర్చి పిలువబడుతుంది. కొడంగల్లూరులో అనేటువంటి ప్రాంతంలో, అయ్యికోడ్ అనే ప్రాంతంలో ఈ చర్చి కట్టబడింది. మొట్టమొదట ఆయన అడుగుపెట్టినటువంటి ప్రాంతం ఇది. ఇక్కడి నుంచి ఇలా వచ్చి ఇక్కడ సేవ చేస్తూ మరి అనేక సంఘాలు పక్కన 11 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి పరవూరులోను, 35 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఆలయూరులోను ఆయన సంఘాలు కట్టారు. మా తోమా అంటే అరామిక్ భాషలో పరిశుద్ధ తోమా అని అర్థం. ఆ దినాల్లో కొడంగలూరు అనే ఈ ప్రాంతాన్ని మూసిరీస్ అని పిలిచేవారు. ఇది అప్పట్లో ప్రముఖమైన ఓడరేవు కేంద్రంగా ఉండేది. అప్పటికి ఈ ప్రాంతంలో స్థిరపడిన యూదు కుటుంబాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో బ్రాహ్మణులకు, యూదులకు తోమా గారు సువార్త ప్రకటించారు. తన ప్రథమ ఫలమైన బ్రాహ్మణ బాలునికి తోమా అని తన పేరే పెట్టారు. తన బ్రాహ్మణ కుటుంబాల నుండి వచ్చే వ్యతిరేకతకు ఆ బాలుడు చాలా గట్టిగా విశ్వాసంలో నిలబడ్డాడు. వెనుకకు పోలేదు. అనేక బాధలను భరించి తన వారసత్వాన్ని పోగొట్టుకున్నాడే గాని అతను మళ్ళీ ఎప్పటికీ ఇంటి ముఖం కూడా చూడలేదు. కొన్నాళ్లకు తన స్థిరత్వాన్ని, ప్రవర్తనను గమనించిన తన బంధువులైన బ్రాహ్మణులు 32 కుటుంబాల వారు క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. తోమా వారు కాంగనూరు రాజైన పెరుమాళ్లకు బాప్తీసమిచ్చి ఆయనకు ఆంద్రేయ అని పేరు పెట్టారు. ఆ రాజుగారి అల్లుడికి కెఫా అని పేరు పెట్టారు. అతన్ని కాంగనూరుకు బిషప్గా అభిషేకించారు. తోమా వారు ఈ ప్రాంతంలో 6 నెలలే ఉన్నప్పటికీ అక్కడ రాజకుటుంబాలకు, యూదులకు, బ్రాహ్మణులకు కలిపి 500 మందికి బాప్తీసమిచ్చారు. అటు తరువాత వారిని పటిష్టమైన క్రైస్తవ సంఘాలుగా నిలిపి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి సేవకై వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు.